కార్తీక మాసంలో వచ్చే సోమవారముల కన్నా పౌర్ణమి శుక్రవారం రావటం అనేది అత్యంత విశేషమైన పౌర్ణమి. ఈ రోజున మనం 360 ఒత్తులు, 720 ఒత్తులు. 720 ఒత్తులు అంటే మా అత్తగారు ఇలా చెప్పారు, మేము 720 వెలిగిస్తామనేది ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్ర ప్రకారం చేసేవాళ్ళు ఆ శాస్త్ర ప్రకారం చేయండి. 360 రోజులు అంటే మనం కొన్ని రోజులు ఇంట్లో ఉండం, ఇంట్లో దీపాలు పెట్టం. ఎవరో వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు, చాలామంది ఇంట్లో దీపాలు పెట్టద్దు, గుడికి వెళ్ళొద్దు, ఆ పూజ చేయొద్దు ఈ పూజ చేయొద్దు అంటారు. చేయొద్దని కానీ మొత్తం మానేస్తారు, ఇంట్లో అసలు ఏ పూజ చేయరు. ఇలాంటి దోషాలు కూడా పోవాలని అంటే 720 ఒత్తులు ఉసిరి చెట్టు కింద తూర్పు దిశగా మనం కూర్చొని ఆ యొక్క ఒత్తులు వెలిగించుకొని ఆ ఒత్తులు మొత్తం అయ్యేంత వరకు అక్కడ శివనామస్మరణ, విష్ణు నామస్మరణ, భజనలు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలాంటి యొక్క పారాయణలు చేసుకుంటూ కాలక్షేపం చేయాలి. అదే రోజు సాయంత్రం శివాలయానికి ఎదురుండగా జ్వాలాతోరణం, ఇది చాలా విశేషమైనది. జ్వాలాతోరణం అంటే మన కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతామంటే మనకు తెలియకుండా కొన్ని క్రిములు ఉంటాయి, మనకు కనపడవసలు అవి మనని కాటేయడానికి సిద్ధపడతాయి. అప్పుడు మనకు చెప్పింది ఏంటంటే ఈ యొక్క చలి తీవ్రత కూడా తగ్గించుకోవాలంటే ఈ యొక్క దీపాల వల్ల వస్తుంది. ఈ దీపం పెట్టడం వల్ల మనకు ఆ క్రిములు రాకుండా ఉంటాయి. ఆ దీపంలో అంత మహత్యం ఉంది. అలానే జ్వాలాతోరణం కూడా శివుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 3 సార్లు తిరుగుతాడు. తిరిగినప్పుడు భక్తులు కూడా దాని నుంచే తిరుగుతారు. శివుడు మోక్షం మనకిస్తాడు. ఆ తర్వాత యొక్క గడ్డిని వెలిగిస్తారు. ఆ వెలిగించిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకొని స్వామి ఊరేగింపుకి వెళ్ళిపోతాడు. భక్తులేమో గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారు. ఇది యొక్క జ్వాలాతోరణం యొక్క విశేషం. జ్వాలాతోరణం అంటే ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా తలస్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని దేవుడి దర్శనానికై ఈ ఒత్తులు వెలిగించుకునేవన్నీ కొనుక్కొని గుడికి వచ్చి ఏకాగ్రత ఉండండి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను పైన నుంచుంటా అనొద్దు. మీరు మగవాళ్ళే దీపం వెలిగించాలి, ఆడద పైనుండి నమస్కారం చేసుకోవాలి. మీరు మాలేసుకొని ఉంటే మాత అని కేకేసి మీరు దీపం వెలిగించండి, మీ మాత నమస్కారం చేసుకుంటుంది, పిల్లలు నమస్కారం చేసుకుంటారు. మగవాడు ఎంత పుణ్యం చేసుకుంటే ఆడదానికి అంత మంచిది, సౌభాగ్యం మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారాన్ని ఈ జ్వాలాతోరణం, పౌర్ణమి రోజున చేసే జ్వాలాతోరణాన్ని అత్యంత వైభవముగా మీరు యొక్క ఈ కార్యక్రమం చేసుకోండి. ఇంకా మనకి 2 సోమవారాలు ఉన్నాయి. ఈ 2 సోమవారాల్లో కూడా గుడికి కూడా 11 ఒత్తులు, ఉసిరిగా యొక్క దీపాలు, తర్వాత ఉసిరి దీపం, బ్రాహ్మడికి దీపదానం అంటే మనం శక్తి కొలదీర్చుకుంటాం. మట్టి ప్రమిదిలో ఉసిరికాయని పెట్టి ఉసిరికాయ మీద నేతి దీపం పెట్టి పూర్వం అలా ఇచ్చేవారు. ఇప్పుడు రాగా ఎత్తడిది, కంచుది, ఇలా మనకి వెండిది శక్తి కొలది ఇచ్చుకోవచ్చును. దీపదానం అనేది జీవితాంతం మనకు వెనకాల వచ్చేది. 7 సంవత్సరాలు పాపం ఈ యొక్క దీపదానంతో మనకి విముక్తి పొందిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక మార్గశిర పుష్యమాసముల యొక్క పండుగల విశిష్టత తెలుసుకొని మన దేవాలయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకొని శుభప్రదం చేసుకుంటారని మన సనత్ నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మేము ఇచ్చిన సందేశం.